అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, హింసాత్మకమైన గ్యాంగులను ఒకే చోట ఉంచే జైలు ఎక్కడుందో తెలుసా? అది ఎల్ సాల్వడార్‌లో ఉన్న టెర్రర్ సెంటర్. ఈ జైలులో 40,000కు పైగా అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లు, హత్యలు, డ్రగ్స్, దోపిడీలు చేసిన క్రిమినల్స్ ఉన్నారు. ఇది కేవలం ఒక జైలు మాత్రమే కాదు, గ్యాంగులను పూర్తిగా అణిచివేసేందుకు ఉద్దేశించిన అతి భారీ జైలు. ఈవేళ మనం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భద్రత గల జైలు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఎల్ సాల్వడార్ అనేది అత్యంత హింసాత్మకమైన దేశాల్లో ఒకటి. MS-13, బ్యారియో 18 లాంటి గ్యాంగులు పోలీసులకే భయంకరమైన విపత్తుగా మారిపోయాయి. ఈ గ్యాంగులు పిల్లల్ని హింసించి మాఫియా సభ్యులుగా మార్చడం, వ్యాపారులను బెదిరించడం, చంపడం, డ్రగ్ ట్రాఫికింగ్ చేయడం లాంటి క్రిమినల్ యాక్టివిటీస్తో దేశాన్ని అతలాకుతలం చేసేశాయి. అందుకే ప్రెసిడెంట్ నయీబ్ బుకేలే ఇలాంటి గ్యాంగ్స్టర్లను సమూలంగా అణచివేయడానికి టెర్రర్ సెంటర్ అనే మెగా జైలు నిర్మించాడు. అయితే ఈ జైలుకి సంబంధించిన అద్భుతమైన ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. మొత్తం 165 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అతి భారీ జైలు, 40,000 ఖైదీలను ఉంచగలిగే సామర్థ్యం కలిగిన జైలు, అత్యంత కఠినమైన భద్రతా చర్యలు మరియు ఖైదీలకు ఎలాంటి గౌరవం, సౌకర్యం లేదు. 24x7 కెమెరాలు, అధునాతన సెక్యూరిటీ సిస్టమ్ కలిగి ఉంది. ఈ జైలులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందంటే, ఖైదీలను మానవ హక్కుల గురించి ఆలోచించకుండా కఠినంగా ఉంచుతున్నారు. అధికారులు వారికి ఆహారం, మంచినీరు, కుటుంబంతో టచ్లో ఉండే అవకాశాన్ని బహిష్కరించారు. గదులన్నీ నిండుగా ఉండేలా నొక్కిపెట్టి ఉంచుతున్నారు. ప్రతి ఖైదీకి కనీసం 10 సంవత్సరాల కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే. మిలిటరీ గార్డులు రాత్రింబవళ్ళు పహారా కాస్తూ ఎవరైనా తప్పించుకునే అవకాశం లేకుండా ఉంచారు. ప్రెసిడెంట్ బుకేలే ఇదే మేము గ్యాంగ్స్టర్లకు ఇచ్చే శిక్ష అంటూ ప్రకటించాడు. గతంలో MS-13 గ్యాంగ్, బ్యారియో 18 గ్యాంగులు ప్రజలను హింసించేవి, కానీ ఇప్పుడు అవే జైలులో భయపడిపోతున్నాయి. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు గ్యాంగులను అణిచివేసే కొత్త మార్గాన్ని చూపించే ప్రయత్నం అని చెప్పొచ్చు. ఈ భారీ జైలు గ్యాంగ్స్టర్లను పూర్తిగా నాశనం చేయగలదా? అత్యంత కఠినమైన నిబంధనలతో గ్యాంగ్స్టర్లు మానసికంగా కుంగిపోతున్నారా? ఇదే భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా అనుసరించే మోడల్ కాదా? ఈ మెగా జైలు నిజంగానే గ్యాంగులకు ఫినిషింగ్ ఇచ్చిందా? ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.